మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినట్లయితే మీరు ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు మీరు గమనించండి. ఇటీవల కాలంలో బీకామ్ కంప్యూటర్స్ అనే కోర్స్కి బాగా డిమాండ్ వచ్చిందండి. గత 7 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను అనమాట. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంది, కానీ తగ్గలేదండి. దానికి ముఖ్యమైన కారణం ఏమై ఉండాలి? దానికి ఉన్నటువంటి డిమాండ్ కారణం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనమాట. ఇండస్ట్రీ ఎక్కువ వాళ్ళని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది కాబట్టి చాలామంది బీకామ్ కంప్యూటర్స్ కోర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. దాదాపు ఏ విధంగా తయారైందంటే అండి, అటు ఇంజనీరింగ్ తర్వాత ఈ నెంబర్ 1 కోర్సు బీకామ్ కంప్యూటర్స్ వచ్చిందండి. ఎందుకంటే కామర్స్ లేని సమాజాన్ని మనం ఊహించలేం. యూనివర్సిటీ వారు చక్కగా డిజైన్ చేసినటువంటి కోర్సెస్లో బీకామ్ కంప్యూటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ అండి. అటు కంప్యూటర్స్ పేపర్స్లో మీరు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అవి నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటారు, C++ నేర్చుకుంటున్నారు ఏమండి. తర్వాత వెబ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, RDBMS నేర్చుకుంటున్నారు. మళ్ళీ ఇటు కామర్స్ సంబంధించినటువంటి కంప్యూటర్ కోర్సెస్ అయినటువంటి టాలీలోకి వస్తున్నారు, ERP, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు, కామర్స్ నేర్చుకుంటున్నారు. ఏంటండి బీకామ్లోని మొత్తం బీకామ్ కంప్యూటర్స్లోనైతే. అదే బీకామ్ జనరల్ వాళ్ళు కూడా 2 కంప్యూటర్ పేపర్ 2-3 కంప్యూటర్ పేపర్లు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అక్కడ. అంటే ఇప్పుడు ఈ GST ఏదైతుందో, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ GST, తర్వాత ERP ప్యాకేజ్ అనే టాలీ, ఈ 2 కూడా అందరూ నేర్చుకుంటారు బీకామ్ లెవెల్ అనమాట. అంటే సార్ సపరేట్గా నేర్చుకుంటే వాల్యూ ఉండదా అని చెప్పి కాదు, మీరు చేసే కోర్సు సర్టిఫికేట్ అని వచ్చేస్తుంది కదమ్మా. అది మీరు గమనించండి. మీరు ఏదో నేర్చుకొని సార్ ఇవి నేర్చుకున్నామని చెప్పొచ్చు, కానీ దానికంటే ఇది బెస్ట్ అమ్మా. ఒక కాలేజీలో మీరు జాయిన్ అయినప్పుడు పర్టికులర్గా నేను చెప్తున్నాను చూడండి అమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి, చక్కటి క్లాస్ రూము, వాతావరణం అవన్నీ ఉన్నాయో చూడండి. తర్వాత కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదో చూసుకోండి అమ్మా, ఎందుకంటే ఇది కంప్యూటర్ కోర్సెస్ అనమాట. మూడోది ఫ్యాకల్టీలు కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదో కూడా చూసుకోండి అమ్మా. ఇప్పుడు ఏదో మనం టెంపరీగా క్లాసెస్ చెప్పి చేసినాం బీకామే కదా, అట్లా కాదు కదమ్మా. నేను చూశాను సిటీలో చాలా కాలేజెస్లోని గత 20 ఏళ్ళగా పనిచేసే లెక్చరర్స్ నేను చూశాను. 20-25 ఏళ్ళగా. అంటే అవి ఎంత రిప్యూటెడ్ కాలేజెస్ మీరు అర్థం చేసుకోండి అమ్మా. కాబట్టి కాలేజీని ఎంపిక చేసుకోండి అమ్మా మీరు. ఆన్లైన్ అప్లికేషన్సే కదా. ఇప్పుడు 3rd ఫేజ్ నడుస్తుంది. ఇప్పుడు డిలే చేయకండి. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్నే నేను హైలైట్ చేస్తానంటే వేరే కోర్సెస్ని తక్కువ చేసినట్టయితే ఎంత మాత్రం కాదమ్మా. అన్ని కోర్సులు ఇంపార్టెంటే. ఇష్టం పెట్టి మనసు పెట్టి చదవండి అంతే. ఇప్పుడు బీకామ్ జనరల్ తీసుకున్నారు, CA చేయండి, CMA చేయండి, ICAA చేయండి కదమ్మా. కొంతమంది అడుగుతున్నారు, సార్ మూడిట్లో ఏది బెస్ట్, CMA బెస్టా? చాలామంది CMA చేస్తున్నారని చెప్పి. ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు దేనికి ఎక్కువ ఉన్నాయి, ఏ తొందరగా కంప్లీట్ అవుతుందో కూడా చూసుకోండి అమ్మా. CMA అనేది బీకామ్కి అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది అంతే. ఇప్పుడు నీకు బీకామ్ కంప్యూటర్స్ లేకుండా ఓన్లీ CMA మీద అయితే నేను ఇండస్ట్రీ అబ్జర్వ్ చేసుకోదు కదా, అవునా కదమ్మా. కాబట్టి చేయండి. దీని తర్వాత MBA అంటారా? MBA ఎవరైనా చేయొచ్చు. అటు BSc వాళ్ళు చేయొచ్చు, ఇటు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు MBA. తర్వాత ఇంకొకటమ్మా, కాలేజ్ ఎంపిక విధానం అనేది అయిపోయిన తర్వాత చక్కగా మనసు పెట్టి చదవండి అమ్మా. నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను, ఎవరైతే సింగిల్ అటెంప్ట్లో బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఏదో ఒక ఉద్యోగం అయితే వచ్చిందమ్మా. అంటే నిరుద్యోగులు లేరా అని అడగొద్దాం, అందరికీ అంటే ఒక 10-20%, 30% ఉంటారు కదమ్మా, బాగా చదివి బ్యాక్లాగ్ ఏది లేకుండా వాళ్ళకి వచ్చేస్తుందమ్మా. వాళ్ళ టార్గెటే ఏం పెట్టుకొని చదువుతారు. నేను చాలామంది స్టూడెంట్స్, నేను ఎందుకంటే గత 25 ఏళ్ళుగా నేను టీచింగ్లో ఉన్నాను, అది కూడా ఒకే కాలేజీలో చేస్తున్నాను నేను. కాబట్టి ఎంతమందితో నేను ఇంటరాక్ట్ అయి ఉంటాను. సో అబ్జర్వ్ చేశానమ్మా నేను. యూ ప్రిఫర్ దిస్, నా మాట వినండి. ఈ జనరేషన్ బీకామ్ కంప్యూటర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత బీకామ్ జనరల్ కానీ, తర్వాత బీకామ్ అనలైటిక్స్ కానీ చాలా ఉన్నాయండి. బీకామ్ ట్యాక్సేషన్ ఉంది, వాట్ నాట్ అండి, అవి మీ ఇంట్రెస్ట్ చదువుకోండి. సో బీకామ్ మాత్రం యూనివర్సిటీలో అది ఏ స్ట్రీమ్ అయినా సరే వండర్ఫుల్ కాంబినేషన్ అండి, వండర్ఫుల్. నేను చూశాను బీకామ్ అనలైటిక్స్, బిజినెస్ అనలైటిక్స్ అనమాట, డేటా అనలైటిక్స్, కొన్ని కాలేజెస్ అది కూడా ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత బీకామ్ ట్యాక్సేషన్ ఆఫర్ చేస్తున్నాయి. యూ కెన్ బికమ్ ఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్. బీకామ్ ఆనర్స్ ఉంది ఈక్వల్ టు MCOM. సో ఒక్కసారి మైండ్ బీకామ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత, సరే నా ఒపీనియన్ సీనియర్ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను బీకామ్ కంప్యూటర్స్ అని చెప్పి, లేదు ఇంకా చాలామంది ఒపీనియన్ మీరు తీసుకుంటారు, మీ సీనియర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు నాకెందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను,
మార్కెట్లో డిమాండ్ని బాగా అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ బికమ్ కంప్యూటర్స్ ఇన్ టైం 3 ఇయర్స్లో మీరు బ్యాక్లాగ్ లేకుండా కంప్లీట్ చేసినట్లయితే తప్పనిసరిగా ఇండస్ట్రీ మిమ్మల్ని లాగేస్తుందమ్మా. ఎస్, మీరు అనొచ్చు సార్ అమెరికాలో జాబ్ మార్కెట్ డౌన్ అయిపోయింది, చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి. యుఎస్ వేరు, ఇండియా వేరమ్మా. ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ మార్కెట్. ప్రతి మార్కెట్కి వ్యాపారం వాణిజ్యం అనేది ఉంటుందమ్మా. ఎప్పుడైతే వ్యాపారం వాణిజ్యం అనేది ఉందో పన్నుల విధానాలు, మనీ, చలామణి ఇవన్నీ ఉంటాయి. అక్కడ కామర్స్ గ్రాడ్యుయేట్సే ఉంటారమ్మా. మీరు ఆలోచించండి, అకౌంట్స్ లేని రోజు అనేది ఉందా? మీరు ఇప్పుడు ఆన్లైన్లో కరెంటు బిల్లు పే చేశారు, ఆ మనీ ఎక్కడికి పోయింది? అకౌంటబిలిటీ ఏంటి? రైల్వే టికెట్ తీశారు, ఆ మనీ ఎక్కడికి వెళ్ళింది? ఇవన్నీ మీరు ఆలోచించారు. ఇదంతా అకౌంటబిలిటీ, ట్రాన్సాక్షన్స్ కదమ్మా. ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, మనీ ఎక్స్చేంజ్. సో ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఆల్వేస్ రిక్వైర్స్ కామర్స్ గ్రాడ్యుయేట్స్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా ఖర్చు అయ్యే కోర్సు కూడా కాదు, ల్యాక్స్లో అయితే కాదమ్మా. అండ్ మోర్ ఓవర్ స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉండొచ్చు, చాలా ఆపర్చునిటీస్ మనకుంటాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. వై నాట్? ఏమ్మా, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ RDBMS చూడండి, దాని తర్వాత వెబ్ టెక్నాలజీ, వెబ్ పేజ్ క్రియేషన్, CSS, టాలీ, అకౌంట్స్, ERP ప్యాకేజ్, అవును, GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వాట్ నాట్ కదమ్మా. ఏదో ఒక సీనియర్ ఫ్యాకల్టీగా నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను. మీ పేరెంట్స్తో కూడా డిస్కస్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. బట్